కొంతమంది ఫ్యాన్స్ ఇలా కూడా ఉన్నారు, రాత్రిపూట మీ ఇంట్లోకి వస్తున్నారు, అవునా? అలాంటి ఫ్యాన్స్ చాలా మందున్నారు. రజిత్ సార్, నిజం చెప్పాలంటే మీరు నమ్మరు కానీ నేనే షాక్ అయ్యాను. నా బర్త్డే అప్పుడు ఒక కాన్ఫరెన్స్ జరుగుతోంది. దానికి పెద్ద పెద్ద జర్నలిస్ట్ అలాగే స్టార్స్ కూడా వచ్చారు. వారితో పాటుగా ఒక ఫ్యాన్ కూడా లోపలికొచ్చేశాడు ఎవరికీ తెలియకుండా. ఆ తర్వాత తను బట్టలు విప్పేసి, అతనొక మగాడు, అలాగే బట్టలు విప్పేసి స్విమ్మింగ్ పూల్లో దూకి అలాగే స్నానం చేశాడు. ఆ తర్వాత పైకొచ్చి ఆ టవల్ని తీసుకొని పిండి అలాగే రావడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ అతను పట్టుకొని ఏం చేస్తున్నావనగానే, ఏం చేయకండి, నేను ఫ్యాన్ని, షారుఖ్ ఖాన్ స్నానం చేశాడు, ఆ నీళ్ళలో నేను స్నానం చేయాలన్నాడు. అవును, అదే మాట అన్నాడు. ఆ తర్వాత నేను స్నానం చేశాను, ఇక వెళ్ళిపోతాను. వినడానికి ఇది కామెడీగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇలాంటి వ్యక్తి లోపలికొచ్చాడని. సార్ అదేంటంటే అన్నారు. నేను కలవడానికి వస్తానని చెప్పాను. నేనతన్ని కలవాలనుకోలేదు. నేనేం పెద్ద ఫ్యాన్ కాదు, స్నానం చేయాలనుకున్నాను, చేశానని. అదేంటంటే షారుఖ్ ఖాన్ స్నానం చేసే నీళ్ళలో చేయాలనుకున్నాను, చేశానని తన పాటికి తను అలా వెళ్ళిపోయాడు.